బీజేపీ 5, వైఎస్ఆర్సీపీ 24. దాదాపు 149 స్థానాలు కూటమి ముందులో ఉన్నట్టే. కూటమి అంతే. 121 తెలుగుదేశం పార్టీ, 18 జనసేన, 5 బీజేపీ, 144 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉంది. మంచి జోష్లో ఉన్నారు దుర్గా కుమార్ గారు. కృష్ణా జిల్లాలో 12 చోట్ల ఆధిక్యతలో ఉంది. 144 కూడా మళ్ళీ 9 కౌంట్. కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో 14 స్థానాల్లో, కృష్ణా జిల్లాలో 12 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. సో ఆల్మోస్ట్ 1 స్థానంలోనే అక్కడక్కడ ఇంకో బ్రేక్ ఉంది సౌజన్య. రైల్వే కోడూరులో శ్రీధర్ ఆధిక్యతలో ఉన్నారు. తెనాలిలో ఆయన మన నాదెండ్ల గారు మొదటి నుంచి ఎలా ఉంది? 21 స్థానాల్లో ఆధిక్యం, 21 తిరుపతి నుంచి అయితే ఆయన ముందంజలో ఉన్నారు. జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి కూడా తిరుపతిలో ఆయన ముందంజలో ఉన్నారు. భారీ ఆధిక్యంలో జనసేన కందుల దుర్గేష్ ఆధిక్యతలో ఉన్నారు. సో రాయలసీమలో చాలా ఘోరంగా దెబ్బతినింది. తెనాలిలో మనం ముందు నుంచి అనుకుంటున్నాము నాదెండ్ల మనోహర్ లీడ్ లో ఉన్నారు. సో అలాగే రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ ఆధిక్యతలో ఉన్నారు. ఆల్మోస్ట్ పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన ముందంజలో ఉంది, ఆధిక్యతలో ఉంది. సో 21కి 21 స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? అది 100% స్ట్రైకింగ్ రేట్ దిశగా జనసేన మేము వేస్తున్నాం. అదే వచ్చింది. అదే 21 బాల్కి 21 6లు. ఇంకోటి అసలు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేడని చెప్పిన వ్యక్తులు ఆయన పెట్టిన 21 మందిని కూడా పంపిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద ఎంత నమ్మకం, ఎంత గౌరవం, అభిమానం ఉందో చూడండి. అంటే కొన్ని సర్వేలు చెప్పే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు పవన్ కళ్యాణ్. అలాగే ఈయన లోకేష్ కూడా ఖచ్చితంగా వెళ్తారు అని. పవన్ కళ్యాణ్ విషయంలో మొత్తం టోటల్ ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నా? 100% మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనొచ్చు కూడా. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంతే. అసలు ఇవాళ ఆయనే క్రూషియల్ అండి. మొత్తం ఇవాళ జరుగుతున్న పరిణామాలు మొత్తానికి కీలకమైన వ్యక్తి, అంటే కార్నర్ స్టోన్ కాదు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నా, నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకున్నా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నారు. కరెక్టే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాదు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్. మీరు అన్నట్టు ఎన్ని పడ్డాడు సార్ ఆయన మీద జరిగిన ట్రోల్స్ ప్రపంచంలో ఎవరికి. సార్ నాకు కూడా ఒక్కోసారి బాధ వేసింది. సరే ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాడు, సరే ఆ టైమో ఏదో తెలియదు, కానీ ఆయన నన్న మాటలు నిజంగా వేరే వాళ్ళు అయితే పడలేరు సార్. అంత సెలబ్రిటీ హోదా ఉండి వేరే వాళ్ళు అయితే పడలేరు. అసలు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి మాటకి మొన్న కూడా మాట్లాడేది. అసలు ఇక సిగ్గు శరం ఏం లేదు. అక్కడికి కూడా ఆయన తమాయించుకుని మీ కుటుంబాల గురించి నేను మాట్లాడలేదు అని అంటున్నప్పుడు ఆయన కూడా బయట పెట్టేశాడు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరిగిన తంతులన్నీ కూడా రోడ్డు మీద పెట్టాడు. ఇంకా ఎన్నాళ్ళు వరకు పడతాయండి ఎవరు మాత్రం. ఇప్పుడు పిల్లినైనా బోన్ లో పెట్టుకుంటే పుల్లి అవుతుందని. సార్ ఇంకోటి స్వామి అన్నారు కదా, ఇంకొక ప్రధానమైన ఒక దర్శకుడు చెప్తా, అది మాట్లాడదాము. పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్. అంతే కదా సార్, నెక్స్ట్ రాజకీయాల్లో ఇక ఇప్పుడు అతను వెనక్కి తిరిగి చూసేది లేదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికి మీద పవన్ కళ్యాణ్ కంటూ ఒక పేజ్ ఉందండి. అంతే. అది ఏ స్థాయిలో ఉందనేది వేరు. కానీ 21 స్థానాలు పోటీ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్ని అవమానాలైనా దిగమింగి ఎన్ని కష్టాలైనా